మనిషి మనుగడకి కాలానికి విడదీయలేని అభినాభావ సంబంధం ఉంది. బిడ్డ పుట్టి సంవత్సరమైందంటారే గాని బిడ్డ ఆవిర్భవించి 9 నెలలైందనరు కదా. మనిషి భూమి మీద పడ్డంతోనే అతని కాలం కూడా జన్మిస్తుంది. అది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా కనబడుతుంది. ఒకడికి ప్రేమ, డబ్బు, కులం, మతం, పగ, అహంకారం, విశ్వాసం. నాకు మాత్రం ఒకే నిజం కనిపిస్తుంది, చావు. నా పేరు మహావీర్ అండ్ ఐ ఓన్ ఏ ప్రెస్టీజియస్ క్లాక్ డిజైనింగ్ కంపెనీ. అందరిలాగే చుట్టూ అందమైన ప్రపంచం, ఫ్రెండ్స్ అన్నీ ఉన్న ఒక సాధారణమైన జీవితం నాది. ప్రియా ఒక 24 ఏళ్ళు ఉంటాయి తనకి. అనుకోకుండా ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పటి నుండి బ్రతకడానికి కారణాలు వెతుక్కుంటూ ప్రపంచానికి చాలా దూరంగా బ్రతుకుతున్నాను. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్తో క్రియేట్ అయిన ఎనర్జీని యూజ్ చేసి దాంతో వర్క్ అయ్యే బ్యాటరీలెస్ క్లాక్ని డిజైన్ చేయడం నా లైఫ్ అంబిషన్. కానీ చివరికి ఎలాంటి క్లాక్ అయినా, ఏ టెక్నాలజీ వాడినా చెప్పే ఒకే ఒక ఫ్యాక్టర్ టైం. ఆఖరికి అది చెప్పే ఒకే ఒక నిజం, ఇట్ ఎండ్స్ ఎట్ సమ్ టైమ్. రేయ్, నీ గురించి తిరగని ప్లేస్ లేదు. నేను, శంకర్, స్వాతి అందరం నీ గురించే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఆఫీసులు మానేసి మరీ తిరుగుతున్నాం రా. నువ్వేంట్రా సిల్లిగా ఇలాంటి రేయ్, నేను మాట్లాడేది నీతోనే. ఏంట్రా సిగరెట్ తాగి తాగి చచ్చిపోతావా? రే, ఇంకా ఎన్ని రోజులు రా ఇలా? నీతోనేరా మాట్లాడేది. ప్రియా ఇంకా రాదురా. సారీరా, సారీ. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా? నేనేం అడుగుతున్నాను? నీకు మీ అమ్మ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్. అయితే రోజు ఎంత టైం స్పెండ్ చేస్తావు మీ అమ్మతో? టైం స్పెండ్ చేస్తేనే లవ్ ఉన్నట్ట? అయినా పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళి ఇల్లు గడిచేసరికి టైం అయిపోతుంది. సగం జీవితం ట్రాఫిక్లో అయిపోతుంది. ఇంకా స్పెండ్ చేయడానికి టైం ఎక్కడ మిగిలింది? సడన్గా మీ అమ్మ చనిపోతే? ఏం మాట్లాడుతున్నారా? ప్రియా చనిపోయాక అనిపించిందిరా, ఇంకొక్క మెమరీ, ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండి అనిపించిందిరా. తనతో ఉన్ననాడు నాకు టైం వాల్యూ తెలియలేదురా. క్లాక్స్ తయారు చేసే ఈడియట్ రా నేను. నాకే టైం వాల్యూ తెలియలేదురా. ఈ క్లాక్స్ కూడా నా లైఫ్ లాగేరా. రెండు పక్క పక్కన ఉంటే ఎన్ని రోజులైనా పనిచేస్తాయి. అదే విడిపోతే ఏదో ఒక టైంలో ఆగిపోతాయిరా. ఈ క్లాక్స్ తీసుకెళ్ళి మార్కెట్లో ఎక్కడైనా అమ్మే
ఎక్కడమ్మావు కూడా నాకు చెప్పొద్దు. ఏదో ఒక రోజు దీని వాల్యూ, నేను పడ్డ బాధ ఎవరో ఒకరు తెలుసుకుంటారు. ట్రైన్ హార్న్ వింటూనే మనకు ముందు గుర్తొచ్చేది జర్నీ, ట్రావెలింగ్. బట్ మీరు ఎక్కడికి వెళ్లకుండా ట్రావెల్ చేయాలంటే, మిమ్మల్ని మీరు మర్చిపోవాలంటే, జస్ట్ లిసన్ టు దిస్ సాంగ్. మన ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ ఫ్రమ్ నిరీక్షణ, సాంగ్ సంగ్ బై ఎస్పి జానకి గారు. మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్. అమృత, మైఖల్, ఎలా ఉన్నావు? బాగున్నా.
ఆ హెయిర్కి ఆయిల్ డిసిపేర్ అయిపోయింది అండ్ ఆ రెంజెడ్లు దేర్ లైక్ గాన్. 5 years అయింది మైకల్. నేను ఇంకా ఏమన్నా చిన్నపిల్లనా? అయినా 23 ఏళ్ళకి 2 జడలు వేసుకుంటే మనుషులు చిత్రంగా చూస్తారు. ఇంతకీ మేడం జో ఇల్లు ఎక్కడా? ఫస్ట్ ఫ్లోర్ 101లో ఉంటారు. ఓకే. ఐ డోంట్ నో, నిజంగా ఏం గుర్తులేదన్నట్టు ఒక క్యాజువల్ ఎక్స్ప్రెషన్ ఎలా మెయింటైన్ చేయగలిగిందో. స్కూల్లో లవ్ చేశానని తెలిసి కూడా అంత బేసిక్ ఫేస్తో ఎలా మాట్లాడిందో. మేబీ నేను కూడా ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటా. మగవాళ్ళకి ఆడవాళ్ళతో కష్టాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచే మొదలైనట్టున్నాయి. బహుశా అది మిస్సమ్మ సినిమా చూస్తే అర్థమవుతుంది అందరికీ. పాపం ఇందులో ఎన్టీఆర్ గారు సావిత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు తనతో భార్యగా నటించమని అడిగారు ఉద్యోగం కోసం. అవునా ఆంటీ? అప్పుడు ఈ సావిత్రి వాయిస్ గారు మన ఏమన్నారో తెలుసా? మైకిల్లా లేదు. ఆ వాయిస్ మైకిల్దే. హి రన్స్ ఎ స్మాల్ కమ్యూనిటీ రేడియో. విన్నారుగా ఎన్టీఆర్ గారు పడిన కష్టాలు. సో అప్పుడు ఎన్టీఆర్ గారు ఆడవారి మనస్తత్వం గురించి వర్ణిస్తూ ఓ పాట పాడారు మిస్సమ్మ సినిమా నుంచి. చిన్నప్పటి నుంచి ఒకేలా ఉన్నావు మైకేల్. ఏం మారలేదు. పొట్టిగా ఉన్నావని ప్రేయర్లో ముందు నిలబెడితే లాస్ట్ బెంచ్కెళ్ళి ప్రేయర్ చేసేవాడివి. అయినా ఈ ముసలి మేడం జో మీద ఎందుకంత పొసెసివ్గా ఫీల్ అవుతావు? ఐ లుకింగ్ లైక్ ఎ యంగ్ గర్ల్? మీరు యంగ్గా ఉన్నప్పుడు అంతే బ్యూటిఫుల్గా ఉంటుంటారు. అయినా మీ వెనకాల ఎవరు పడలేదా? ఏది, నువ్వు కాలేజ్ డేస్లో అమృత వెనకాల పడ్డట? లుక్ మైకేల్, అమృత హ్యాస్ చేంజ్డ్ హర్ పాత్. అమృత నన్నైపోదామనుకుంటోంది. అందుకే ఫాదర్ రిచర్డ్ తనని ట్రైన్ చేయమని నా దగ్గరికి పంపారు. నీ కాలేజ్ డేస్ థాట్స్ అన్నీ పక్కన పెడితే మంచిది. రేపటి నుండి 8 దాటాక నువ్వు పైకి రాకూడదు. అండ్ అమృతనే నా కోసం కుక్ చేస్తుంది. అమృత నన్నైపోతుంది. ఆ మాట వినగానే షీ సౌండెడ్ లైక్ అ చర్చ్ బెల్, అ బాటిల్ ఫిల్డ్ విత్ హోలీ వాటర్ అండ్ అ బైబిల్. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏమన్. నేను మీ మైకిల్, మీకోసం ఏ బ్యూటిఫుల్
అమృత? ఓహో, ఓకే. ఏంటి నేను రోజు సిగరెట్ తాగుతా అనుకుంటున్నావా? అవి నేను తాగినవి కాదు. ఏంటి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? అయినా మేడం జో నేను సిగరెట్ తాగాను అంటే నమ్మరు. అసలు నేను ఒక్క మాటైనా అన్నానా? అయినా కొత్త ఏడాది నువ్వే ఇస్తున్నావు తెలుసా? అంటే కాబోయే నన్నులకి సిగరెట్ తాగే ఫెసిలిటీ ఉందన్నమాట. అసలు ఛాన్సే లేదనుకున్నాను. ఫ్యూజ్ కొట్టేసింది. మేబీ ఛాన్స్ ఉందేమో తనకి దగ్గర అవ్వడానికి. అమృత సిగరెట్ కొడుతూ దొరికిపోయింది. కొత్తగా ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేశాను, కనబడట్లేదు. చాలా డెస్పరేట్గా ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ కనపడట్లేదు. చిన్నప్పటి నుండి తెలిసిన ముఖమే అయినా చూడలేకపోయాను. బేసికలీ ఇట్స్ ఎ వెరీ స్మాల్ లైఫ్. అమ్మాయిలకి ఫోన్ చేయాలా లేదా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి, పెళ్ళి అయిపోయాక కొన్ని సంవత్సరాల తర్వాత అసలు లైఫ్లో లవ్వే లేదని ఫీల్ అయ్యే వాళ్ళకి, ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్. వై డోంట్ యు జస్ట్ సే ఇట్? జస్ట్ వన్ సెంటెన్స్, 3 words. జస్ట్ సే ఇట్, ఐ లవ్ యూ అని. అంతే. మదిలో మెదిలే ఊహలన్నీ ఎదురై నిలిచే ఈ నిజాన్ని మనసే చూసిందే నా కన్నా ముందే, అయినా మౌనంగా ఎలా ఉందే, తనలా నవ్విందే ప్రతి అన్నం నేడే, ఎప్పుడు ఈ హాయే లేదే. ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ. మ్యాచ్ బాక్స్ ఎలా మర్చిపోయావు నువ్వు? ఇప్పుడు ఎలా కాల్చాలి? అదిగో అక్కడ ఎవడో ఉన్నాడు చూడు. హే, వెళ్ళి మ్యాచ్ బాక్స్ అడగచ్చుగా ప్లీజ్. నేనా? బ్రదర్, ఒకసారి ఆగరా, బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ. లైటర్ ఉందా? ఓహో ఓహో, థ్యాంక్స్ బ్రదర్. పర్లేదమ్మా, ఉంచుకో. మెరుపే చినుకై చేరువైందా, బహుశా తనలా ఎదురయ్యిందా, మనసే చూసిందే నా కన్నా ముందే, అయినా మౌనంగా ఎలా ఉందే. ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఇంకంతా అయిపోయింది కదా. ఇంకా దాక్కోవటం లేదు, మేడంకి తెలియకుండా బయటికి రావటం లేదు.
ఇన్ని రోజులు ఇట్ వాజ్ ఫన్ మైకిల్. ఎందుకు ఇలా కొన్ని రోజులు? ఇంకొన్ని రోజులు ఉండొచ్చుగా ఇలానే. కొన్ని రోజులయ్యాక ఇంకా కొన్ని రోజులుంటే బాగుండనిపిస్తుంది. అయినా ఇవన్నీ ఇక్కడితో ఆపేస్తేనే బెటర్. ఎందుకు మనం ఎప్పుడు ఇలానే ఉండకూడదు? ఆ పదం మాత్రం వాడద్దు. ఎందుకు వాడకూడదు? ఏ ఆ పనులు నాతో ఎందుకు చేసావు? కాలేజ్లో గొడవ దూకినప్పుడు, ఫాదర్తో తనులు తిన్నప్పుడు చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. ఇంకో 5 minutesలో ఆ పదం నేను వాడతాను. I love you, and I love you. సో లిసనర్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, వర్షం సౌండ్ వినిపించగానే మీకు ముందేం గుర్తొస్తుంది చెప్పడానికి? జస్ట్ కాల్ మీ అట్ 4567. నేను మీ మైకేల్ని. మీరు వింటున్నారు ఆర్ 96.4 FM అండ్ దీని పెద్ద ట్యాగ్ లైన్ లేవు. సో కాల్ మీ. హలో హలో, యా మైకల్, అది వర్షం సౌండ్ వినిపించగానే నాకు నా గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. ఓ, సో లవ్ ఇన్ మాన్సూన్ అనమాట. ఓకే, ప్రేమించడం తేలికే, కుసరైనా ప్రేమించవే. వింటర్ అనగానే ముందు గుర్తొచ్చేది హేమంతాన వణికిన తనువే, సైలెన్స్. ఉష్ణం కోరే దారికే ఐ డోంట్ నో, రావే. బట్ ఐఎమ్ వార్మ్ నిజం and I ఉసిరే, కమ్మిన స్టిల్ క్రేవ్ ఫర్ బీయింగ్ కోజీ. లేదే, నాకు ఎక్కడైనా డార్క్ కాల్ ఉంది ఈ చలి నుంచి. రాదే. ఏదైనా ఒక మంచం కిందో తొలగిస్తున్నా గాలి లేక టెర్రస్ పైన ట్యాంక్ కిందో, ఏదైనా ఒక కార్నర్లో ఐ వాంట్ టు సెట్ ఆల్ మై థింగ్స్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఐ వాంట్ టు స్పెండ్ ఆల్ మై లైఫ్ విత్ సమ్వన్ హూమ్ ఐ లవ్ దేర్. మరి మీకేమనిపిస్తుంది ఈ వింటర్లో? మైకేల్, మైకేల్, కరెంటు పోయింది, కొంచెం కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయమ్మా.
నువ్వేంటి ఇక్కడ? నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, but I'm free for 6 months. And I know what Okay. we're going to do. We're going to go for shopping. Aina. We're going to go for watching movies. We're going to Kaadu. go and have a lot of Arre. coffee. And please keep yourself completely free, all right? మైకిల్ చాలా బాగుంటాడు కదా ఆంటీ. ఆంటీ, మైకిల్ రేడియోలో నాకు పని చేయాలని ఉంది. ఐఎమ్ ఫ్రీ ఫర్ 6 months. ప్లీజ్ రికమెండ్ మీ. నో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మైకేల్ నీకే తెలుసు కదా, నువ్వే అడుగు. అవును కదా. Hello. Listeners of our community, good morning. Welcome to 96.4 FM. ఈరోజు I want to introduce to our new RJ, my college friend and the beautiful Jenny. So Jenny, tell me, the listeners got really bored with my old stuff. So నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? రెట్రో రాక్స్ అని చెప్పు. రెట్రో. I would really like to do something related to love and something related to romance. Okay. This sounds interesting. So listeners, are you ready? Love. I don't know why people are so scared to express about their love. తిక్కలోళ్ళు ఉంటారు కదా, ఎవరికి తెలుసు ఎప్పుడు ముందు పెట్టుకుంటారు ఎప్పుడు కొడతారో అని. అందుకే ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అదిగో ఆ సీన్ చూడు, నీకే అర్థమవుతుంది. జయ్, నీకు సంజ నచ్చితే వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పే. You know, I really need to tell you something about college, about work and about everything. You know, everybody's like you know. Okay. Amrita, wait. Can you get some coffee, please? Huh. So listen now. I'm talking to you. Listen now. ఎందుకు అమృత వెనకాల పడతావు? She doesn't even like you. Anyways, I just wanted to tell you that, you know, when we were in school, I had this really huge crush on you. And, you know, I thought of hanging out. పదా షాపింగ్కి వెళ్దాం. మైకిల్తో నాకు షో ఉంది. సో ఒకసారికి ఏమవుతుంది, పదా. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ షాపింగ్కి వెళ్దాం. యా విల్ గో. ఆ తర్వాత అక్కడి నుంచి అమృత, నువ్వు వెళ్ళు, నేను 5 minutesలో వస్తా. నువ్వేదైనా చెప్పు, అమ్మాయిని దొంగచాటుగా చూడాల్లో ఆ కిక్కే వేరే ఉంటుంది తెలుసా? ఓ రియల్లీ? ఇస్ ఇట్ సో? కదా, ఏమంటావు జెన్నీ? ఓకే, ఐ డెడికేట్ దిస్ సాంగ్ టు అవర్ లిసనర్స్. ఇదిగో నేను చెప్పింది అది. అయ్యో, ఇంకా 2 months ఉంది. ఐమ్ సో యూస్ టు మైకిల్, అమృత. అసలు ఆ మైకిల్ లేకపోతే ద డే విల్ గో సో బోరింగ్. మైకిల్ని వదిలేసి వెళ్ళిపోతుంటే ఎంటోలా ఉంది. ఎహే, ఏ నువ్వు ఊరికే మైకిల్ అని నోరు మూసుకొని పడుకో. ఐ థింక్ ఐ లవ్ మైకిల్. Why not now? నీ రూపే నీడగా మారే జో ఆంటీ, మీరు ఊర్లో ఏదో మిషనరీ సర్వీస్ ఉందన్నారు కదా, రేపు పొద్దునే బయలుదేరి వెళ్ళిపోదాం. అదేంటమ్మా ఇంత సడన్ గా? అవన్నీ అడగొద్దు మేడం, వెళ్ళిపోదాం అంతే. సరే, నీ ఇష్టం, వెళ్ళిపోదాం.
ఆ వేళలో నీవే లేవే ఇక రావే నేడే ఇక లేదే రూపం ఇక కనరాదే ప్రేమ ఓ అమృత ప్రేమ నిపై రామ్మా. చితికే చేర్చవే. Michael, get up. Get up, Michael. ఏమైంది? Adi Madam Jo and Amrita have gone to this small village like early in the morning. Adigite some missionary service anta. I don't know anta emergency em ochindo. Anyways, I will be leaving in a few days, so I think I'm going to miss you. Michael? Hello? యా. Anyways, I wanted to ask you something. Can I take that clock as a memory of yours? యా. 1 second. హలో. Hey, hi Michael. This is Ashok. Actually, I don't belong to your community. ఒక రోజు మీ కమ్యూనిటీ నుండి పాస్ అవుతూ ఐ లిసన్ టు యువర్ ప్రోగ్రామ్ అండ్ మీరు ప్లే చేసే ఓల్డ్ సాంగ్స్కి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. యాక్చువల్లీ నాకు ఈ మధ్యనే బ్రేకప్ అయింది. థాట్ యూ కుడ్ హెల్ప్ మీ. రోజుకి ఎంతమంది విడిపోతున్నారు బాస్? ఆ అమ్మాయికి మీరు నచ్చలేదు, వదిలేసింది. దానికి ఎందుకు బాస్ బ్రేకప్ అది ఇది అని చెప్పి ఫీల్ అయిపోతారు. రుచిలో బాస్, నేను చెప్తున్నాను కదా, నీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, విని ఎంజాయ్ చేయి. బాస్, మీరు చెప్పినట్టే దాన్ని మర్చిపోవటానికి చాలా ట్రై చేశాను. కానీ ఏ రోడ్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తన జ్ఞాపకాలే. ఏదేమన్నా దాన్ని మర్చిపోవటం మీరు చెప్పినంత ఈజీ కాదు బాస్. బాస్, నిన్ను విషయం అడగచ్చా? ఇంజనీరింగ్ చేసే ఉంటావుగా? ఇంజనీరింగ్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? అంటే అలా అడిగితే చెప్తాం బాస్. ఇది అంతే బాస్. ఇప్పుడు నీకు అమ్మాయి రోడ్లో గుర్తొచ్చింది అనుకో, పక్క రోడ్కి వెళ్ళు. పక్క రోడ్లో కూడా గుర్తొచ్చింది అనుకో, పై రోడ్కి వెళ్ళాలి. అంతే బాస్, సింపుల్. అవాయిడ్ చేసేయాలి బాస్. ఏం బాస్, ఇంకా అదే రోడ్లో తిరుగుతున్నారా లేక కొత్త రోడ్లు ఏం దొరికాయా? ఎక్కడ బాస్, ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ బాస్, ఏదో ఒక మెమరీ నాకు ఆ అమ్మాయిని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒకటి సిగరెట్ తాగితే నా పక్కన చెల్లాడు బాస్. సిగరెట్ అంటే నాకు విషయం గుర్తొస్తుంది. నాకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. ఒకరోజు సిగరెట్ తాగుతూ నా గర్ల్ ఫ్రెండ్కి దొరికిపోయాను. నెక్స్ట్ డే బాస్ పెద్ద గొడవ, మీరు నమ్మరు. ఏదేమైనా బాస్, సిగరెట్ల దగ్గర అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును బాస్, స్మోకింగ్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. అమ్మాయిలు కదా, కేర్ఫుల్గానే ఉండాలి వాళ్ళతో. హలో, నేను 406 నుంచి హనుమంతుని మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు ఎప్పుడు డెడికేట్ చేసే సాంగ్ ప్లే చేయరా?
రేయ్ నీకంటూ టేస్ట్ లేదా? ఫస్ట్ నీ టేస్ట్ నువ్వు తెలుసుకోరా, తర్వాత వాళ్ళకి డెడికేట్ చేద్దు కానీ. హలో వ్యూయర్స్, దిస్ ఇస్ మైకిల్. మీరు వింటున్నారు అమృత 96.4 FM. వాట్ డిడ్ యు జస్ట్ సే దట్? ఈ టైంకి జనరల్గా నా గర్ల్ ఫ్రెండ్తో మాడుతుండండి బాస్, కానీ ఇప్పుడు ఏంటో నాతో నువ్వు, నీతో నేను. అంత టైం బాస్. కానీ ఏ మాట కామాట భలే లవ్ చేసాం బాస్. అవును, ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయలేదనగా బ్రేకప్ అయింది. అవును బాస్. నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటుంది? ఒక 2 స్ట్రీట్స్ అవతల. మరైతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా బాస్, అంటే వెళ్ళి తనతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. నాతో టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు? అదే టైం. అరే సింపుల్ బాస్, వెళ్ళి బ్రతిమలాడుకో, తను కాలు పట్టేసుకో, ఒప్పేసుకుంటుంది బాస్. సింపుల్ కదా కదా. మైకేల్,
అమ్మాయి తాలూకు నువ్వేనా బాబు? అదిగో ఆయనే సమయానికి రక్తమిచ్చి కాపాడారు. కాల్ లిస్ట్లో మీ నెంబర్ తప్ప వేరే ఎవరి నెంబర్ లేదు. సో ఐ గెస్ ఆ అమ్మాయికి మీరు చాలా ఇంపార్టెంట్ అయి ఉంటారు. కళ్ళు తెరిస్తే కనుక్కోవాలి తనకు నేను ఎందుకు ఇంపార్టెంట్ అని. కులం, మతం, డబ్బు, విద్వేషం, ద్రోహం, అబద్ధం, నిజం, చావు. మనిషి బతుకున్నన్నాళ్ళు అబద్ధాన్ని స్టైల్గా నమ్మేసి చావు కోసం ప్రౌడ్గా ఎదురు చూస్తూ ఉంటాడు. టైంకి భయపడినప్పుడే మనిషికి మనిషి వాల్యూ తెలుస్తుంది. భయపడాలా? చావు ఎప్పటికైనా వచ్చేదే. మనకిష్టమైన వాళ్ళతో గడిపిన ఆ క్షణాలు, చేసిన జర్నీయే లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్. సార్ ఈరోజు అమ్మాయిని చూడొచ్చు. వినిపిస్తుందా? లోపల ఎక్కడో కలలు కంటున్నావు కదా, నేను కన్నాను నువ్వు చెప్పాక. నన్ను నేను ఎలా హ్యాపీ చేసుకోవాలో అర్థం కాలేదు తెలుసా. రోజుకు కొత్త సీన్ క్రియేట్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. సడన్గా స్టేర్ కేస్ దగ్గరికి వెళ్ళాను. పైనే కదా ఉంటావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సైడ్ కొట్టుకోవచ్చు అనిపించింది. ఆనందంగా అనిపించింది, కానీ అది సరిపోలేదు. ఇంకో రోజు తాగి దొరికిపోయావు. ఈసారి నువ్వు మేడ మీద కూర్చొని తాగేసి చెప్పావు, మైకిల్ ఐ లవ్ యూ అని. సడన్గా ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. మళ్ళీ అదే మెట్ల దగ్గరికి వెళ్ళాను. 17 మెట్లు, 13 అడుగులు, ఒక హాల్ దాటాలని తెలిసింది. సడన్గా చాలా దూరం అనిపించింది. ఆనందం రావట్లేదు. ఏవో ఆలోచనలు, నువ్వేమో లేవు. ఏం ఊహించుకోవాలో అర్థం కావట్లేదు. ఊర్లో ఎవడో గొట్టంగాడు తగిలాడని ఒకసారి, నేను ఫోన్ చేస్తే సిగ్గులేదని మెసేజ్ ఇంకోసారి. చివరికి నన్ను అయిపోవడానికి కూడా రెడీ అయిపోయావు. నిన్న నాకు ఫోన్ వచ్చింది, నీకు యాక్సిడెంట్ అయిందని. అప్పుడు 2 రోజులు బెటర్ కదా, నువ్వు బతుకుంటే చాలా అనిపించింది. చీకట్లో ఎటు దొరికిన భయం వేసింది. ఆర్చే కలిసి
వస్తుందని జెనిఫర్తో సెట్ అయిపోదాం అనుకున్నావా? ఆ పదం మాత్రం వాడద్దు. ఐ లవ్ యూ. నేను వెళ్ళిపోతాను. ఐ లవ్ యూ. You're gonna go shopping. Okay, you go every day. It's not just so. రోలింగ్ ఏంటి నేను రోజు సిగరెట్ తాగుతాను. నేను డైలాగ్ చేసి No, it looks wrong. It looks as if. Hey, don't give me that thing. Please. నిరుహా డన్. రోలింగ్ నేనేం చేయను బ్రో, అది బాగా పడుతుంది. చూడండి నా మీద పడుతుంది బ్రో, నేనేం చేయను. అడిగాడు అంతా అసలు అడిగాడు వైద్యుది. ఎక్స్పీరియన్స్ చంప పడింది.